సో, 'ఎలిమెంట్స్ వెల్‌నెస్' నుంచి బెస్ట్ బ్రాండ్ అవార్డ్ రావడం జరిగింది. సో, అదే విమెన్ కంపానియన్ అనమాట. అది డాక్టర్ డీవీఏ నారాయణమూర్తి గారు మనకి తీసుకురావడం జరిగింది. ఆయుష్ ప్రీమియం అనమాట. సో, బెస్ట్ బ్రాండ్, బెస్ట్ ప్రొడక్ట్ మన కంపెనీ ఇవ్వడం జరిగింది. సో, ఇది చాలా మనకి బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అనమాట మార్కెట్‌లో తీసుకెళ్ళడానికి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకుందామండి. చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఇది మార్కెట్‌లో యూజ్‌ఫుల్ ప్రొడక్ట్. లేడీస్‌కి చెప్పాలంటే ఇది ఒక గొప్ప వరంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సో, పర్సనల్‌గా లేడీస్ ఇంతకుముందు మనం వీడియోలో చూసాము. సో, ఒక విమెన్‌గా ఈ పోటీ ప్రపంచంలో యాస్ ఎ మదర్‌గా పనిచేస్తుంది. హౌస్ వైఫ్‌గా పనిచేస్తుంది. ఈవెన్ ఒక డాటర్ లాగా పనిచేస్తుంది. ఒక సిస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే అన్ని రోల్స్‌లో ఉంటుంది మరి విమెన్. మరి తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్‌కి, ఈ స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌కి ఖచ్చితంగా ఒక కంపానియన్ కావాలనమాట. మరి అదే విమెన్ కంపానియన్‌గా మన కంపెనీ తీసుకోవడం జరిగింది. లేడీస్‌కి చెప్పాలంటే ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా పనిచేస్తది. బెస్ట్ ప్రొడక్ట్ లాగా పనిచేస్తది. అంటే ఒక లైఫ్ స్టైల్‌కి సంబంధించిన డిసీజ్‌లు ఏదైతే ఉన్నాయో దాంట్లో మేజర్‌గా వచ్చే వాళ్ళ ఒత్తిడిని అంటే మానసికంగా ఒత్తిడి ఏదైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటదో, ఈ అన్నిటిని యాస్ ఎ వైఫ్‌గా అండ్ ఎంప్లాయీగా పనిచేయడం, బ్యాలెన్స్‌గా మదర్‌గా పనిచేయడం. సో, రకరకాల రోల్‌లు ప్లే చేసినప్పుడు ఒత్తిడి అనేది ఎక్కువ అవుతది. ఒత్తిడి వల్ల వాళ్ళకొచ్చే మంత్లీ సైకిల్ ఏదైతే ఉందో అది ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మరి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్ మన కంపెనీ తీసుకోవడం జరిగింది. ఇది లేడీస్‌కి ఒక కంపానియన్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా పనిచేయడం జరుగుతది. బెస్ట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ అన్నమాట. మరి ఈ ప్రొడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అండి. బేసిక్‌గా ఇదేంటంటే, ఇది యూజ్‌ఫుల్ ఫర్ ఏందంటే, మంత్లీ ఇర్రెగ్యులర్ సైకిల్ కోసం. అంటే ఇర్రెగ్యులర్ సైకిల్ అంటే, మంత్లీ బేసిక్‌గా లేడీస్‌కి, ఫీమేల్ ఏందంటే 28 డేస్‌కి ఒక సైకిల్ ఫార్మ్ అవుతది. బాడీలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో, ఇది ఓవరీస్ నుంచి యూటరస్ అనేది 2 ఆర్గాన్స్ నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో, అది అది బయటికి ఎక్స్‌క్రీషన్ కావాలన్నమాట. మరి ఇది కాకుండా రెగ్యులర్‌గా కాకుండా ఉంటే గూడా మేబీ ఫీమేల్‌కి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది హార్మోన్స్ కూడా ఇంబాలెన్స్ కావచ్చన్నమాట. మరి జనరల్ హెల్త్‌కి మెంటల్‌గా గాని, మెన్‌స్ట్రల్ సైకిల్ అంటే కొంతమంది సైకిల్ అనేది 28 డేస్ కంటే ముందొస్తది. కొంతమందికి మధ్యలో వస్తది. ఇర్రెగ్యులర్‌గా అవుతది. దీనివల్ల ఓవరాల్‌గా వాళ్ళ టోటల్ బాడీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. మేబీ ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు కూడా పుట్టకపోయే ఛాన్సెస్ కూడా ఉంటది. రకరకాల ఓవరీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సిస్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓవరాల్‌గా విమెన్ ఎంటైర్ ఆర్గాన్ సిస్టమ్, ఫీమేల్ ఆర్గాన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యే సిస్టమ్ ఉంటదనమాట. దానికి ఆల్టర్‌నేట్‌గా మన ఈ విమెన్ కంపెనీ అన్నమాట మంత్లీ సైకిల్ అన్నది ఎప్పుడైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటదో, స్ట్రెస్‌ని కామ్ డౌన్ చేసుకోవచ్చు. థైరాయిడ్ లెవెల్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. మూడ్ స్వింగ్స్ కాకుండా చూడొచ్చు. పొత్తి కడుపు దగ్గర వచ్చే పెయిన్స్ ఏదైతే డ్యూరింగ్ ద పెయిన్స్ అంటే మనకు సైకిల్ రన్ అవుతున్న టైంలో 5 డేస్ రన్ అవుతది. ఆ టైంలో ఏమైనా పెయిన్స్ ఏదైనా ఓవర్‌గా పెయిన్స్ ఉన్నా గాని బ్రెయిన్ మన స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఏమైనా నిద్ర కూడా సరిగ్గా పట్టకపోయినా గాని ఇది అన్ని రకాలుగా పనిచేస్తది. ఓవర్ బ్లీడింగ్ కాకుండా చూస్తది. ఖచ్చితంగా అనీమిక్ కాకుండా చూస్తది. రక్తహీనత కాకుండా కూడా చూస్తదనమాట. మరి హెల్తీగా ఉండే విధంగా ఇది మనకు ప్రొడక్ట్ ఉపయోగపడతది. సో, దాన్ని ఆల్టర్‌నేట్‌గా మనకి కంపెనీ తీసుకురావడం జరిగింది. మరి కాంపిటీటర్‌గా చాలా మెడిసిన్స్, అలోపతి మెడిసిన్స్ ఉన్నప్పటికి కూడా ఈ ప్రొడక్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 100% నేచురల్, 100% వెజిటేరియన్ రూపంలో మన కంపెనీ ఈ 4 రకాల ప్రోగ్రామ్ అంటే సొల్యూషన్ కోసం ఓన్లీ విమెన్ అన్నమాట. ఓన్లీ విమెన్ కోసం తీసుకురావడం జరిగింది. మరి ఇది మార్కెట్ ఆపర్చునిటీ చూస్తే ఎంత ఉందంటే, ప్రస్తుతానికి 65 క్రోర్స్ విమెన్ ఇన్ ఇండియా అండి. టోటల్‌గా 135 కోట్ల జనాభాలో 65 క్రోర్స్ అంటే 65 క్రోర్స్ అనేది పాపులేషన్‌లో మనకి టోటల్‌గా ఓవరాల్‌గా చూస్తే అది లేడీసే ఉండడం జరిగింది. మరి విమెన్స్ ఉండడం జరిగింది. మరి దాంట్లో 32% అనేది మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. సో, ఒక 32% ఓవరాల్‌గా మనకు 65%లో 100% తీసుకుంటే 32% మేజర్ లేడీస్‌కి ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. అవి పర్సనల్ ప్రాబ్లమ్స్. వాళ్ళకున్న మంత్లీ సైకిల్ ప్రాబ్లమ్ అన్నమాట. మరి దాన్ని చూస్తే ఏందంటే డిస్మెనోరియా అంటారు. 67% ఉంది. కామన్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇదేందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, డ్యూరింగ్ ద పీరియడ్స్ పెయిన్స్ అన్నమాట. డిస్మెనోరియా అంటే 67%కి అది కామన్ ప్రాబ్లమ్‌గా ఉంది. లేదా పీఎంఎస్ అంటే ప్రీ మెన్‌స్ట్రల్ సిండ్రోమ్ అంటారు దీన్ని. అంటే మెన్‌స్ట్రల్ సైకిల్ 28 డేస్ కంటే ముందే వస్తది. అంటే 2 డేస్ కానీ, 1 వీక్ ముందే వస్తది. ఓవర్‌గా బ్లీడింగ్ అయితది. చాలా ప్రాబ్లమ్స్ హార్మోన్స్ కూడా టోటల్‌గా ఇంబాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, రకరకాల ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చూస్తే ఔట్ ఆఫ్ 32%లో తీస్తే 67% డిస్మెనోరియా అండ్ పీఎంఎస్ ప్రాబ్లమ్స్ అనేది కామన్‌గా ఉన్నాయన్నమాట. మరి చూస్తే ఏందంటే 60% గర్ల్స్ ఎఫెక్టెడ్ దిస్ ప్రాబ్లమ్ అన్నమాట. మెన్‌స్ట్రల్ సైకిల్ అనేది డిస్టర్బెన్స్ వల్లది. అదే విధంగా ఇండియాలో చూస్తే ఏందంటే మనకి ఓవరాల్‌గా ఆహ్, 20 25,000 క్రోర్స్ అనేది మనకి టార్గెటెడ్ ఆపర్చునిటీ ఉంది మార్కెట్‌లో. అంటే 25 వేల కోట్ల బిజినెస్ అనేది మార్కెట్‌లో మనం తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ఈరోజు ఆల్టర్‌నేట్‌గా అలోపతి గైనిక్ డాక్టర్స్ ఏందంటే స్టీరాయిడ్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఆ స్టీరాయిడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఒత్తిడి ఇంకా ఎక్కువ మానసికంగా ఒత్తిడి పెరిగిపోయి, స్లీపింగ్ ప్యాటర్న్ అనేది మారిపోయి, అంటే అధికంగా బరువు పెరిగిపోయి, మేబీ ఓవరీ క్యాన్సర్ రావచ్చు, లేదా అన్‌వాంటెడ్ హెయిర్స్ రావచ్చు.
అంటే మొత్తం టోటల్‌గా హ్యూమన్ ఆర్గాన్స్ ఏదైతే ఉందో విమెన్ ఆర్గాన్స్ అనేది టోటల్‌గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి దానికి ఆల్టర్‌నేట్‌గా నేచురల్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 100% ప్యూర్ వెజిటేరియన్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్‌లో 25,000,00,00,000 టర్నోవర్ తీసుకెళ్ళే దాంట్లో మరి మనం ఎంతవరకు తీసుకెళ్లొచ్చన్నది ఈరోజు చూస్తే 32% ఉన్నది ఓవరాల్‌గా. 65 క్రోర్స్ విమెన్ ఉన్నారు ఎంటైర్ ఇండియాలో. మరి వాళ్ళకి మనము క్వాలిటీ ప్రొడక్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు హెల్తీగా, ఫిట్‌గా ఉండే విధంగా మనం తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇది మార్కెట్‌లో మంచి ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగింది కంపెనీ. మరి ఇట్లాంటి సిమిలర్ ప్రొడక్ట్ కూడా కంపెనీలో లేదు కాబట్టి దీన్ని వండర్‌ఫుల్‌గా మనం ముందుకు తీసుకెళ్లొచ్చండి. మరి చూద్దామండి స్పెషల్ నీడ్స్ ఆఫ్ విమెన్ అండి. స్పెషల్ నీడ్స్ ఆఫ్ విమెన్ అంటే బేసిక్‌గా వుమెన్‌కున్న పర్సనల్ థింగ్స్ ఏందంటే పర్సనల్ డిసీజ్ ఎందుకు ఇట్లా వస్తుందంటే వాళ్ళకుందేందంటే లేడీస్‌కి ఏందంటే గొప్ప వరం ఏందంటే ఒక జెనెటికల్‌గా చెప్పాలంటే ఒక మనిషికి లైఫ్ ఇచ్చేది ఒక విమెన్‌కి మాత్రమే ఉందన్నమాట. మరి ఉంది అంటే ఖచ్చితంగా అవి ఓవరీస్ అండ్ యూటరస్ కలిస్తేనే అవుతదన్నమాట. ఓవరీస్ అండ్ యూటరస్ అనేది స్పెషల్ ఆర్గాన్స్ అన్నమాట. ఇవేందంటే స్పెషల్‌గా మనకి సీక్రెట్ ఆఫ్ హార్మోన్స్ అంటే మెయింటైనింగ్ గుడ్ హెల్త్ అన్నమాట. అంటే మంచి హెల్త్ ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళకి ఖచ్చితంగా హార్మోన్స్ అనేది రిలీజ్ కావాలన్నమాట. హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఆక్సిటోసిన్ అన్నమాట. ఈ 3 అనేది ఆర్గాన్స్ రెగ్యులర్‌గా వాళ్ళకి సీక్రెషన్ అయితే వాళ్ళ టోటల్ బాడీలో వేస్ట్ అంతా ఎక్స్‌క్రీషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. హెల్తీగా ఫిట్ ఉండే విధంగా ఛాన్సెస్ ఉంటదనమాట. మరి పీరియాడిక్ ఎక్స్‌క్రీషన్ కూడా వైటల్ అంటే పీరియాడిక్ ఎక్స్‌క్రీషన్ అంటే ఏదైతే బాడీ మనకి 28 డేస్ సైకిల్ అయిపోయిన తర్వాత బయటికెళ్ళే ఎక్స్‌క్రీషన్ ఏదైతే ఉందో వేస్ట్ ఉందో అది ఖచ్చితంగా బయటికెళ్ళిపోతేనే విమెన్ హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంది. మరి విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గూడా అంటే మనకి ఫర్టిలిటీ గూడా అంటే పిల్లలకి జన్మించే ఛాన్సెస్ కూడా లేడీకి సంపూర్ణంగా ఉండే ఛాన్సెస్ ఉంటదనమాట. మరి హార్మోన్స్ ఇంబాలన్స్ అయితే కూడా ఏంటి అంటే లేడీస్‌కొచ్చే పర్సనల్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏందంటే బాగా పెయినొస్తది. మూడ్ స్వింగ్ అయితది. మెంటల్‌గా కాన్సంట్రేట్ చేయలేరనమాట. ఫోకస్డ్‌గా పని జేయలేరు. హెల్తీగా ఉండలేరు. యాక్టివ్‌గా ఫంక్షన్ జేయలేరు. యాంక్సైటీ కోపం ఊరికే వస్తది. చిరాకు వస్తా ఉంటది. ఇరిటబిలిటీ ఎప్పుడు ఇరిటేషన్‌గా ఫీల్ అవుతా ఉంటారనమాట. ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట. లేడీస్‌కొచ్చే ఓవరీస్ అండ్ యూటిరస్ అనే ఆర్గాన్స్ ఏదైతే ఉందో హెల్తీగా హార్మోన్స్ రిలీజ్ చేస్తేనే వాళ్ళు హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటది. అదేవిధంగా మంత్లీ సైకిల్ అన్నది రెగ్యులర్‌గా 28 డేస్‌కి అయిపోయి ఎక్స్‌క్రీషన్ వేస్ట్ ఎళ్ళిపోతేనే హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంది. మరి హార్మోన్స్ అనేది ఇంబాలన్స్ కాకుండా బ్యాలెన్స్డ్‌గా పనిచేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. లేదు అంటే టోటల్ విమెన్ అనేది పెయిన్‌కి, మూడ్ స్వింగ్‌కి, యాంక్సైటీకి, ఇరిటబుల్‌కి మేజర్‌గా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. మరి చూద్దామండి. మరి విమెన్ సైకిల్ ప్రాబ్లమ్స్ అనేది బేసిక్‌గా మనం విమెన్ సైకిల్ అనేది లేడీస్‌కి సైకిల్ ఏందంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఒక ఓన్లీ విమెన్‌కి లేడీకి మాత్రమే ఉందండి. అది ఒక గొప్ప వరం అన్నమాట. మరి అది 28 రోజుల సైకిల్ నడుస్తది. 28 డేస్ అయిన తర్వాత 29థ్ నుంచి 5 డేస్ వరకి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఉందో ఎక్స్‌క్రీషన్ అయిపోతది వేస్ట్ అంతా. మరి అయిపోయేటప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓవర్‌గా బ్లీడింగ్ అయినా అనీమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఖచ్చితంగా మరి ఈ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్‌గా అవుతుంది కొంతమందికి. ఇర్రెగ్యులర్ అంటే ఇన్ ద సెన్స్ మంత్లీ కావాల్సింది 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అవుతుంది. లేదా ప్రీ మెన్స్ట్రల్ సైకిల్ సిండ్రోమ్ అంటే ఎర్లీగా గూడా అవుతుంది. మేబీ 1 వీక్, 10 డేస్ కూడా ఎర్లీగా అయ్యే ఛాన్సెస్ ఉంటది. మరి ఇది రావడానికి కారణం ఏందంటే బేసిక్‌గా చెప్పాలంటే వరీస్ అంటే లాట్స్ ఆఫ్ టెన్షన్స్ ఎక్కువ మెదడులో టెన్షన్స్ ఉండవు. అది ఫ్యామిలీ పరంగా గానీ, లేదా ఫైనాన్షియల్ గానీ, లేదా జాబ్ పరంగా గానీ, లేదా పిల్లల తరపున గానీ, ఏదో రకమైన రీజన్స్ వల్ల వరీస్ ఎక్కువుంటాయి. అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు. మానసికంగా మెన్ కంటే ఎక్కువ విమెనే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. ఒత్తిడి ఎక్కువైతే ఎప్పుడైతే వస్తదో యాంక్సైటీ ఊరికే కోపానికి లోబడి ఉంటారు. ఖచ్చితంగా స్ట్రెస్‌ఫుల్‌గా లీడ్ అయినప్పుడు మెంటల్‌గా టార్చర్‌గా ఫీల్ అయితారు. ఎప్పుడు ఆలోచన విధానం మారిపోతది. సో, అంటే నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువ బ్రెయిన్ మీద పడిపోతది. సివియర్ మూడ్ ఇంబాలన్స్ అయిపోతది. మూడ్ గూడా ఇంబాలన్స్‌గా, డిస్టర్బ్డ్‌గా స్లీప్ కూడా ఉండే ఛాన్స్ ఉంటది. నిద్ర గూడా సరిగ్గా పట్టదు వాళ్ళకి. మంచి స్లీప్ అనేది 8 అవర్స్ స్లీప్ అనేది ఉండకపోవచ్చు. ఇట్లాంటి సమస్యలనేది పెయిన్‌ఫుల్ సైకిల్ అనేది డ్యూరింగ్ ద పెయిన్‌ఫుల్ సైకిల్ అప్పుడు వస్తది. మరి ఇర్రెగ్యులర్‌గా ఉండడం వల్ల సైకిల్ అనేది లేదా ప్రీ మెన్స్ట్రల్ సైకిల్ ఉండడం వల్ల ఇవి మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్. మరి ఇవి రావడానికి కూడా రీజన్స్ మేబీ ఇవి కూడా కావచ్చు. ఫిజికల్‌గా పెయిన్ ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, గ్రింపింగ్ స్టమక్ పెయిన్ అంటే క్రాంప్స్ కానీ, స్టమక్ పొత్తి కడుపు దగ్గర పెయిన్ రావచ్చు. లేదా మైగ్రేన్ గూడా కావచ్చనమాట. టోటల్‌గా ఓవరాల్‌గా అనేది ఫీమేల్ అనేది మెంటల్‌గా ఎప్పుడైతే డిస్టర్బ్ అయితారో ఖచ్చితంగా ఇవన్నీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ డిస్టర్బెన్స్ రావడం కావచ్చు. ఇదే కాకుండా డైట్ మెయింటైన్ చేయకపోవడం. అంటే ప్రాపర్ డైట్ కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మేబీ ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఆహారం కూడా సమతుల్యంగా ఎప్పుడు ఏదైతే ఉందో బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్ గాని, డిన్నర్ గాని స్కిప్ కాకుండా
హెల్తీగా డైట్, న్యూట్రిషన్ ఫుడ్ మనం మన శరీరానికి అందజేస్తే గూడా మనం ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్‌ని అధిగమించొచ్చు. ఒకవేళ ఇవి మనం చేయలేనప్పుడు అంటే సంపూర్ణమైన ఆహారం, ప్రోటీన్ ఫుడ్ గానీ, కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానీ, వైటమిన్స్ కానీ, ఖచ్చితంగా న్యూట్రిషన్ ఫుడ్ అనేది మన బాడీకి మనం ఇవ్వకపోవడం వల్ల గూడా ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ ఉంటది. ఆ ఒత్తిడితో పాటు ఆలోచన నెగెటివ్ థింకింగ్ గూడా మనకు ఉండడం వల్ల గూడా మన మన టోటల్ థైరాయిడ్ అనేది ఇంబాలెన్స్ అవుతది. ఎప్పుడైతే థైరాయిడ్ ఇంబాలెన్స్ అయితే మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయితది. ఎప్పుడైతే డిస్టర్బ్ అయితదో లివర్ ఫంక్షనింగ్ ఆగిపోతది. టోటల్‌గా హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గూడా డిస్టర్బ్ అయితది. యూటిరస్ కానీ లేదా మనకి కావాల్సిన ఓవరీస్ కూడా డిస్టర్బ్ అవ్వడం వల్ల సిక్రీషన్ అనేది వేస్ట్ బయటికెళ్ళిపోవడం వల్ల సైకిల్ టోటల్ డిస్టర్బ్ అయిపోయి టోటల్‌గా మొత్తము ఏదైతే ఉందో విమెన్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల మన బాడీ గూడా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి చూస్తుందంటే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటే 2-3 డేస్ బిఫోర్ కూడా రావచ్చు. లేదా 1 వీక్ బిఫోర్ కూడా రావచ్చనమాట. మరి కామన్‌గా సైకిల్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇది సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ ఉండడానికి రీజన్స్ ఏందంటే మెయిన్‌గా ఒత్తిడి. అది ఆ ఒత్తిడిని అంటే ఒత్తిడి ఎప్పుడైతే మనకు బిల్డ్ అయితదో ఇంటర్నల్‌గా స్ట్రెస్ ఎప్పుడైతే బిల్డ్ అయితదో మరి ఇన్ని రకాల సమస్యలనే సైకిల్ అనేది ప్రాబ్లమాటిక్‌గా మనకు రావడం జరుగుతది. మరి దాన్ని చూస్తే ఏందంటే రీజన్ వై విమెన్ సో ఫేసింగ్ దీస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ సైకిల్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తే ఏందంటే మేజర్‌గా మనం ఇంతకుముందు అనుకున్నాం. రకరకాల ప్రాబ్లమ్స్ అంటే యాంక్సైటీగా ఉండడం, స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం, లేదా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయకపోవడం, లేదా అధికంగా బరువు ఉండడం, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉండడం, లేదా కన్జంప్షన్ ఆఫ్ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, అట్లాంటి సాల్టీ ఎక్కువ తీసుకోవడం, ఇట్లాంటి ఫుడ్స్ కూడా తీసుకోవడం, హైజీనిక్‌గా ఉండడం అంటే అన్‌హెల్తీగా ఉండడం అన్నమాట. అంటే ఫుడ్ కూడా కరెక్ట్‌గా ప్రాపర్‌గా హెల్తీ ఫుడ్ తినకపోవడం, హైజీనిక్‌గా అంటే క్లీన్‌గా, టైడీగా ఉంచే ఆహారం తినకపోవడం, లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా ఇవన్నీ మెయిన్‌గా అనీమిక్ అంటే రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ఉంది. టోటల్‌గా మనకి అప్రాక్సిమేట్ 36% అనేది ఓవరాల్‌గా ఇండియాలో అనీమిక్ పేషెంట్స్ ఉన్నారు. మరి మేజర్ రీజన్స్ ఏందంటే ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఇంతకుముందు చెప్పాను కదా! డైట్, న్యూట్రిషను, రక్తహీనత, స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువ ఉండడము, ఓవరాల్‌గా సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోవడము. 21 ఇయర్స్‌కి అంటే ఖచ్చితంగా మన గ్లాండ్స్ ఏదైతే ఉందో థైరాయిడ్ గ్లాండ్స్ కూడా డిస్టర్బ్ కావడము. థైరాయిడ్ అండ్ గ్లాండ్స్‌కి ఎప్పుడైతే డిస్టర్బ్ అయితదో మెటబాలిజం టోటల్ డిస్టర్బ్ అయితది. డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా మనం డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్ కూడా థైరాయిడ్‌తో పాటు రావచ్చు. దీనికి తోడు మనం జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, స్పైస్ ఫుడ్ ఇవన్నీ కూడా తినవచ్చు. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, హైజీనిక్‌గా ఉండడం వల్ల మేజర్‌గా మన సైకిల్ అనేది టోటల్‌గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి ఆ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. మరి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆల్టర్‌నేట్ మెడిసిన్స్ అనేది మార్కెట్‌లో చాలా దొరుకుతున్నాయి. మీరు చూస్తే ఏందంటే గైనిక్ డాక్టర్ దగ్గరికెళ్తే మీకు స్టెరాయిడ్స్ అనే డ్రగ్స్ ఇస్తారు. ఇప్పుడు ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో మనకి, హార్మోన్స్‌నే స్టెరాయిడ్‌గా మార్చి మనకు మెడిసిన్ రూపంలో ఇస్తారు. మనకి సీక్రెషన్ అనేది మనకు ఓవరీస్ కానీ, యూటరస్ కానీ మనకి స్టెరాయిడ్ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంటారు రెగ్యులర్‌గా. ఎప్పుడైతే హార్మోన్స్ రిలీజ్ అయితదో సైకిల్ అన్నది రెగ్యులర్ అయిపోయి ఎక్స్‌ట్రాక్ట్ అయిపోతది వేస్ట్ అంతా. మరి ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ కాకపోవడం వల్ల టోటల్ హ్యూమన్ బాడీ కొలాప్స్ అయితది. దానికి ఆల్టర్‌నేట్‌గా అలోపతిలో మనకు స్టెరాయిడ్సే ఇస్తారు. అంటే అదే హార్మోన్‌ని బ్యాలెన్స్ చేసే విధంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతది. మరి బాడీలో ఉన్న స్టెరాయిడ్స్ మన బయట ఎక్స్‌టర్నల్‌గా ఇచ్చే స్టెరాయిడ్స్ అలోపతి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల గూడా అన్‌వాంటెడ్ హెయిర్స్ రావడము, ఓవరీ క్యాన్సర్ రావడము, లేదా ఒబేస్ కావడము, లేదా థైరాయిడ్ రావడము, అంటే మెంటల్‌గా మనకు డిస్టర్బ్ కావడము, యాంక్సైటీ కావడము, డిప్రెస్‌కెళ్ళిపోవడం ఇట్లాంటి సమస్యలు గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. సైడ్ ఎఫెక్ట్స్‌గా మనకున్నాయి. ఇది కాకుండా టోటల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద అంటే ఆహ్, జన్మనిచ్చే అంటే ఏదైతే ఉందో ఫీమేల్‌కి రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద గూడా డ్యామేజ్ అయిపోయి, మనకి మొత్తం టోటల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అంటే, మనకి పిల్లలు పుట్టకుండా గూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ అలోపతిలో దొరుకుతున్నాయి. మరి అవి ఖచ్చితంగా వాడుకోవడం వల్ల మనకు తాత్కాలికమైన రిలీఫ్ వస్తాయి గానీ, టోటల్‌గా బాడీ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి ఆల్టర్‌నేట్‌గా మన కంపెనీ విమెన్ కంపానియన్ అనమాట. కంపానియన్ అంటే ఒక కంపెనీ లాగా మనకి ఒక ప్రొడక్ట్ మన కంపెనీ తీసుకొచ్చింది. దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ చూస్తే ఏందంటే, ఇంతకుముందు వీడియోలో మీరు చూసారు. దాదాపు ఓవరాల్‌గా ఇంగ్రీడియెంట్స్ అనేది మనకి చాలా ఎక్సలెంట్ ఇంగ్రీడియెంట్స్, హెర్బ్స్ మన కంపెనీ ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా మనకు మెదడు నుంచి యూటరస్ వరకి, ఓవరీస్ వరకి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ప్రిపరేషన్ ఏదైతే ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ ఇంగ్రీడియెంట్ హెర్బ్ ఉందో, మన మూలిక ఉందో అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందనమాట. చూస్తేందంటే లోద్ర, మంజిస్తా, అశోక్ చాల్, వచ, దహేక్ పూల్, పుష్ప, బాల, గుష్కురు, నాగర్మోత, ఎస్టి మధు, పునర్నవ, దారు, హరిద్ర. ఇవి మేజర్‌గా ఏందంటే మనం బ్రెయిన్ నుంచి మన మెదడు నుంచి మనం చెప్తే ఇంటెస్టైన్ నుంచి పొత్తి కడుపు ఏదైతే ఉందో మనకి ఇంటెస్టైన్ సైకిల్ ఏదైతే ఉందో అంటే మన యూటరస్ వరకి రెగ్యులర్‌గా ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ పనిచేస్తదనమాట. అంటే మన డిప్రెసెంట్ అంటే యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తాయి. అంటే అంటే మన ఏదైతే ఉందో స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. అదేవిధంగా డైజెస్ట్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తది. థైరాయిడ్ గ్లాండ్స్‌ని స్టిమ్యులేట్ చేస్తాయి.
థైరాయిడ్ గ్లాండ్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయితాయో హార్మోన్స్ అనేది ప్రాపర్‌గా రిలీజ్ అయితాయి. ఎప్పుడైతే హార్మోన్స్ ప్రాపర్‌గా రిలీజ్ అయితే థైరాయిడ్ హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉంటే మెటబాలిక్ రేట్ పెరుగుతది. మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే యాక్టివ్‌గా ఫంక్షన్ ఉంటదో ఖచ్చితంగా మనం న్యూట్రిషన్ ఫుడ్ టైంకి తింటాం కాబట్టి డైజెస్ట్ ప్రాపర్‌గా అయితది. మనకి రక్తం అనేది ప్రాపర్‌గా వస్తది కాబట్టి చెడు మనకి సైకిల్ రూపంలో వెళ్తది. ఖచ్చితంగా మంచి నిద్ర ఉంటది. మనకు ఖచ్చితంగా బాడీ ఫంక్షన్ సరిగ్గా ఉంటాయి కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావు మనకు ఓవరాల్‌గా. అంటే యూరినరీ ట్రాక్ట్ అంటే మనం యూరినేషన్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా యూరిన్ మంట వచ్చినట్టు అనిపిస్తది యూరినేషన్ చేసేటప్పుడు. అట్లాంటి యూరినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు రావు. అవి వస్తే టోటల్‌గా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, అట్లాంటి సిస్టమ్‌ని కూడా ఇది బ్రేక్ చేస్తది. ఖచ్చితంగా ఓవరాల్‌గా హ్యూమన్ సిస్టమ్‌ని మొత్తం నార్మలైజ్ చేసే విధంగా మనకి ఇవన్నీ పనిచేస్తాయన్నమాట. టోటల్‌గా కిడ్నీ కూడా రిఫ్రెష్ చేస్తది. కిడ్నీ ఎప్పుడైతే కూడా టాక్సిటీ అంటే యూరిన్ అనేది ప్రాపర్‌గా మనకి వేస్ట్ అంతా తీసేస్తదో ఖచ్చితంగా మనకి సైకిల్ కూడా ఇర్రెగ్యులర్ కాకుండా రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ అండి బ్రహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ, శ్వేతముష్లి, శతవారి, గోరకముంది, గుడాల్ పూల్. సో, ఇవన్నీ గూడా ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. ఇవి గూడా ఏందంటే మన టోటల్‌గా మన బాడీని అనేది ఎన్హాన్స్ చేస్తది. అంటే స్టిమ్యులేట్ చేస్తది. యాక్టివ్‌గా ఉండే విధంగా మనకు కావాల్సిన ఐరన్ గూడా మనం తీసుకున్న ఆహారం నుంచి న్యూట్రిషన్ నుంచి ఐరన్ గూడా అబ్జర్వేషన్ చేసేసి అనీమిక్ కాకుండా చూస్తది. అంటే రక్తహీనత కాకుండా చూస్తది. ఎప్పుడైతే ఐరన్ అనేది సంపూర్ణంగా మనకి ఈ ఇంగ్రీడియెంట్స్ నుంచి రావడం వల్ల, తీసుకున్న ఆహారం నుంచి సంపూర్ణంగా మన రక్తానికి ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా తగ్గకుండా, మరి మనకు కావాల్సిన రోగ నిరోధశక్తి కూడా పెంచుతది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి, టోటల్‌గా హ్యూమన్ అంటే మన కణ వ్యవస్థను కూడా నార్మల్‌గా ఉంచేసి, టోటల్‌గా మనల్ని హెల్తీగా, ఫిట్‌గా ఉండే విధంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే విధంగా ఇది మనకు చేస్తది. ఖచ్చితంగా ఇది ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి విమెన్‌కి ఇది. ఎందుకంటే, టోటల్ ఇన్ని ఇంగ్రీడియెంట్స్ ఏ ప్రొడక్ట్‌లో లేవండి. ఓవరాల్‌గా ఏందంటే, బ్రెయిన్ నుంచి అంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ నుంచి, థైరాయిడ్ నుంచి మనకు థైరాయిడ్‌కి సంబంధించిన గ్లాండ్స్ నుంచి టోటల్‌గా ఓవరాల్‌గా మనకి ఓవరీ అని మనకి యూటరస్ గాని కావాల్సిన హార్మోన్స్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా, ప్రాపర్‌గా మన ఫుడ్‌ని డైట్ చేసే విధంగా మెటబాలిక్ రేట్‌ని పెంచేసేసి, మానసిక ఒత్తిడిని తగ్గించేసి, హెల్తీగా, ఫిట్‌గా, బ్యాలెన్స్‌గా ఉండడం వల్ల మన సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ ఉన్నది రెగ్యులరైజ్ అయిపోతది. సో, ఖచ్చితంగా ఎప్పుడైతే సైకిల్ రెగ్యులర్ అయితదో, పీరియడ్స్ అనేది కరెక్ట్‌గా సక్రమంగా బయటికి ఎళ్ళిపోవడం వల్ల, ఎక్స్‌క్రీషన్ అయిపోవడం వల్ల హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటదనమాట. ఓవరాల్‌గా ఇది మనకొక ఆర్గానిక్ ప్రొడక్టు, ఆయుర్వేదిక్ ప్రొడక్టు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. 100% ప్యూర్‌లీ ప్రిపరేషన్ అనమాట. వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈరోజు చూస్తే ఏందంటే మనం 5 ఇయర్స్ అవుతుంది ఈ బిజినెస్‌లో చేయబట్టి. ఇప్పటి వరకు ఈ ప్రొడక్ట్ చాలా మంది చాలా లేడీస్ మన దాంట్లో లేడీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా మంది వాడడం జరిగింది. ప్రమోట్ చేయడం జరిగింది. ఈవెన్ నేను కూడా స్పెషల్‌గా ఒక గైనిక్ డాక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె సెల్ఫ్‌గా వాడి బెస్ట్ రిజల్ట్ తీసుకొని ఈరోజు నంబర్ ఆఫ్ పీపుల్‌కి ప్రిస్క్రైబ్ చేస్తుందంటే, ఈ ప్రొడక్ట్ యొక్క పనితనం ఏ విధంగా ఉందో చూడండి. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్ క్వాలిటీ ఆయుష్ ప్రీమియంతోని ఎటువంటి మెటల్ లేకుండా మెటల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసేసి బ్యాలెన్స్డ్‌గా సిరప్ రూపంలో అంటే ఈజీ ఫార్ములేషన్‌లో బ్లడ్ స్ట్రీమ్‌కి ఈజీగా అబ్జర్వ్ అయ్యే విధంగా మనకి ఈజీగా అబ్జర్వ్ చేసుకునే విధంగా మనకి లిక్విడ్ ఫార్మేషన్‌లో చేసి ఇవ్వడం జరిగింది. మరి ఓవరాల్‌గా ఏందంటే, మనకి టోటల్‌గా సైకిల్ అన్నది ఇర్రెగ్యులర్‌గా ఉన్నది రెగ్యులరైజ్ చేసేస్తది. ఎప్పుడైతే రెగ్యులరైజ్ అయిపోతదో హెల్తీగా ఫిట్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే హెల్తీగా ఫిట్‌గా ఉంటే ఆలోచన విధానం కరెక్ట్ ఉంటది. స్లీపింగ్ ప్యాటర్న్ కరెక్ట్ ఉంటది. ఈవెన్ ఓవర్ బ్లీడింగ్ కాకుండా చూస్తది. టోటల్‌గా ఓవరాల్‌గా విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో సైకిల్ అనేది ట్యూబ్ అనేది బ్లాక్ కాకుండా చూస్తది. పీసీఓడీ, పీఓడీ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తది. సైకిల్ అయితే ఏదైతే వేస్ట్ బయటికెళ్తుందో ఓవరాల్‌గా విమెన్ స బాడీ అనేది ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతది. అంటే రోగ నిరోధశక్తి పెంచుకుంటది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి టోటల్‌గా మనకి ఓవరాల్‌గా స్కిన్ కూడా రిఫ్రెష్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇది బేసిక్‌గా మనం ఎవరికి ఇవ్వాలంటే ఇది 18 ఇయర్స్ ప్లస్ ఎవరైతే ఉన్నారో అంటే సైకిల్ ఎవరైతే స్టార్ట్ అయిందో 13 ప్లస్ నుంచి సైకిల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్‌ఫుల్ ఉన్న వాళ్ళకి, లేదా థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఒబేస్ ఉన్న వాళ్ళకి ఇది మనం ఇవ్వచ్చు. సో, అట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వద్దండి. ప్రెగ్నెంట్ అయిన లేడీకి మనం ఇవ్వడానికి లేదు. డ్యూరింగ్ ది ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన నుంచి మనం టోటల్‌గా డెలివరీ అయిపోయేదాకా ఇవ్వద్దు. డెలివరీ అయిన తర్వాత కూడా మనం ఇవ్వడానికి లేదండి. మెనోపాజ్ అంటే 50 ప్లస్ అయిన వాళ్ళకి మెనోపాజ్ అంటే మెన్‌స్ట్రల్ సైకిల్ ఆగిపోతది వాళ్ళకి. మెన్‌స్ట్రల్ సైకిల్ ఎప్పుడైతే ఆగిపోతదో వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో, ఇది 13 ఇయర్స్ అంటే ఎవరైతే సైకిల్ స్టార్ట్ అయిందో, ఏ ఏజ్‌లో స్టార్ట్ అయిందో వాళ్ళకేమైనా డిస్టర్బెన్స్ ఉంటే అప్పటినుంచి మనకు ఓవరాల్‌గా 50 ప్లస్ ఎవరైతే మెనోపాజ్ అంటే సైకిల్ ఎప్పుడైతే ఆగిపోతదో వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రీ మెన్‌స్ట్రల్ సైకిల్ ఉన్నా ఇవ్వచ్చు. లేదా డ్యూరింగ్ ద పీరియడ్ పెయిన్ ఉంటే పెయిన్‌గా ఉన్నా గాని, ఇరిటబుల్‌గా ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా, థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైపోయినా, ఓవరాల్‌గా టోటల్‌గా ఐరన్ తక్కువున్నా, హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువున్నా, ఓవర్ బ్లీడింగ్ అయినా మనం ఇది ఇవ్వచ్చండి. ఇది వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పాలంటే
ఓవరాల్‌గా ఇది మనకి అబ్సెన్స్ ఆఫ్ సైకిల్ గాని, రెగ్యులర్ క్వాంటమ్ ఎక్స్‌క్రీషన్ గాని అంటే వేస్ట్ కూడా ఎక్కువ బయటికెళ్తే కూడా మనం ఒక 5 ఎంఎల్ ట్వైస్ ఎ డే అండి. ఒక టేబుల్ స్పూన్ అండి. చెప్పాలంటే హెవీగా ఉంటే ఏందంటే 10 ఎంఎల్ ట్వైస్ ఎ డే తీసుకోవచ్చు. లేదా మైనర్ ప్రాబ్లమ్ ఉంటే 10 ఎంఎల్ సరిపోతదండి. 10 ఎంఎల్ ట్వైస్ ఎ 5 ఎంఎల్ ట్వైస్ ఎ డే తీసుకుంటే సరిపోతది. హెవీగా పీరియడ్స్ అవుతుంది లేదా ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుంటే ఖచ్చితంగా ఇది మనం 5 ఎంఎల్ ట్వైస్ లేదా 10 ఎంఎల్ లేదా 15 ఎంఎల్ ట్వైస్ ఎ డే తీసుకోవచ్చు. లేదు అంటే దీంతో కాంబినేషన్‌లో మనకేందంటే ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి కవాచ్ బ్రష్ మన దగ్గర కవాచ్ బ్రష్ అని కూడా ఉంది. మల్టీ గార్డ్ మన కవాచ్ బ్రష్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో, కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్‌లో కవాచ్ బ్రష్ ప్లస్ అదే విధంగా మనకి ఈ మనం చూస్తుందంటే మనం ఓవరాల్‌గా చూస్తుందంటే కొన్ని ప్రొడక్ట్స్ మనకున్నాయి. మన ట్రిపుల్ ఆ ప్లస్ అంటే ఇమ్యూనో 3 ప్లస్‌గా ప్రొడక్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో, అబ్సెన్స్ ఆఫ్ సైకిల్ అంటే సైకిల్ సరిగ్గా లేదు 2 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి కావట్లేదు. ఒక 6 మంత్స్, 3 మంత్స్ అవుతుందంటే కాంబినేషన్‌లో 15 ఎంఎల్ ట్వైస్ ఎ డే చొప్పున కవాచ్ ఫ్రెష్, ఇమ్యూనో 3 ప్లస్ మనకి అదే విధంగా విమెన్ కంపైన్ అండి. 3 కలిపియచ్చు. అంటే సైకిల్ లేని వాళ్ళకి, సైకిల్ కరెక్ట్‌గా ఓ 3 మంత్స్, 4 మంత్స్ లేకున్న వాళ్ళకి, రెగ్యులర్‌గా లేని వాళ్ళకి, నాకు సైకిల్ సరిగ్గా అవుతలేదు అన్న వాళ్ళకి ఇది మనం కాంబినేషన్‌లో ఇమ్యూనో 3 ప్లస్, కవాచ్ ఫ్రెష్, విమెన్ కంపైన్ అనే కాంబినేషన్‌లో ఇవ్వచ్చు. అదే ఇర్రెగ్యులర్ సైకిల్, అబ్సెన్స్ ఆఫ్ సైకిల్ అది. ఇర్రెగ్యులర్ సైకిల్ అంటే కంప్లీట్‌గా సైకిల్ ఉండదు వాళ్ళకి. ఇర్రెగ్యులర్‌గా అంటే మేబీ అవుతది కానీ కావాల్సింది 1 మంత్‌కి, 2 మంత్స్ అవుతది. 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అవుతది. లేదా లేదా అయినా గాని ఇర్రెగ్యులర్‌గా అవుతుంటదనమాట. కొంతమందికి ఇర్రెగ్యులర్ క్వాంటమ్ ఎక్స్‌క్రీషన్ అంటే లోపల టాక్సిన్ ఎక్కువ ఉంటే కూడా ఈవెన్ సీక్రెషన్ వేస్ట్ అనేది కూడా ఎక్కువ పోతుంటది. సో, వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు విమెన్ కంపైనర్. అదే విధంగా వాళ్ళకి బ్లడ్ ప్యూరిఫైయర్ ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్యూరిఫైయర్, కవాచ్ ఫ్రెష్ అదే విధంగా విమెన్ కంపైనర్ అండి. కాంబినేషన్‌లో 15 ఎంఎల్ ట్వైస్ ఎ డే చొప్పున ఇవ్వొచ్చనమాట. సో, ఇది అండి ఈరోజు మనం తెలుసుకున్న ప్రొడక్ట్ విమెన్ కంపైనర్. సో, ఈ 3 ప్రాబ్లమ్స్ అండి. అబ్సెన్స్ ఆఫ్ సైకిల్‌కి 15 ఎంఎల్ ట్వైస్ ఎ డే అండి. మామూలుగా హెవీగా ఉన్న వాళ్ళకి, మామూలుగా ఉన్న వాళ్ళకి 5 ఎంఎల్ ఆర్ 10 ఎంఎల్ ఇవ్వచ్చు. సో, విమెన్ కంపానియన్, కవాచ్ ఫ్రెష్, ఇమ్యూనో 3 ప్లస్ కాంబినేషన్‌లో ఇవ్వాలండి. అదే విధంగా 6 మంత్స్ రెగ్యులర్‌గా వాడిస్తే ఏందంటే వాళ్ళ బాడీ డీటాక్స్ అయిపోతది కాబట్టి, క్లీన్జింగ్ అయిపోతది కాబట్టి, హెల్తీగా, ఫిట్‌గా ఉండి నార్మల్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, దాంతో పాటు మెడిటేషన్ కూడా చేసుకుంటే బాగుంటదండి. వాకింగ్ గాని, మెడిటేషన్ కూడా చేస్తే ఫిట్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి విమెన్ కంపానియన్, మల్టీ గార్డ్ బ్లడ్ ప్యూరిఫైయర్, కవాచ్ ఫ్రెష్ కాంబినేషన్‌లో ఇవ్వచ్చు. సో, అదే విధంగా ఇర్రెగ్యులర్ క్వాంటమ్ ఎక్స్‌క్రీషన్ అంటే బాడీలో టాక్సిన్స్ ఏదైతే ఉందో ఫ్లష్ ఔట్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ అంటే 15 ఎంఎల్ ట్వైస్ ఎ డే చొప్పున మనం ఇవ్వచ్చండి. సో, ఇది అండి ఈరోజు మనం విమెన్ కంపెనీ గురించి తెలుసుకున్నాం. చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్. విమెన్‌కి ఇది చెప్పాలంటే ది బెస్ట్ ప్రొడక్ట్ అండి. బయట ఇట్లాంటి కాంపిటీటర్ అంటే కాంపిటీషన్ సంబంధించిన ప్రొడక్ట్ మన కంపెనీ ఏ కంపెనీలో కూడా లేదు. మనకి వండర్‌ఫుల్ ప్రొడక్ట్ విమెన్ కంపెనీ రూపంలో కంపెనీ తీసుకొచ్చింది. దీనికి ఆల్టర్‌నేట్‌గా మనకున్న పీసీఓడి, పీఓడి ప్రాబ్లమ్. పాలిసిస్ట్ సిండ్రోమ్ ప్రాబ్లమ్ గాని, ఓవరీ సిస్ట్ ప్రాబ్లమ్స్ గాని, అంటే ట్యూబ్ బ్లాకేజ్ గాని, అట్లాంటి ప్రాబ్లమ్స్ కోసం సైక్లోవా అనే ప్రొడక్ట్ కూడా తీసుకొచ్చింది. సైకిల్‌ని ఇది బ్యాలెన్స్ చేస్తే అది ఖచ్చితంగా అది ఓవరీకి సంబంధించిన సెక్రీషన్స్ అనేది బ్యాలెన్స్ చేసే విధంగా అంటే ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ మీద కాంబినేషన్‌లో పనిచేసే విధంగా సైక్లోవా అనే ప్రొడక్ట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ మీట్‌లో దాని గురించి మాట్లాడదాం. లేదంటే పాసిబిలిటీ ఉంటే రేపే మాట్లాడదామండి. సో, ఈరోజు విమెన్ కంపెనీ గురించి తెలుసుకున్నాం. లేడీస్‌కి అదొక కంపానియన్ లాగా పనిచేస్తదండి. ఇదొక కంపానియన్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ టు విమెన్ కనమాట. ఏదైనా ఫ్రెండ్ ఉందంటే అది విమెన్ కంపానియన్. సో, అట్లాంటి ప్రొడక్ట్ గురించి ఈరోజు తెలుసుకున్నాం అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ అండి.